హరే కృష్ణ అందరు కూడా. నేను మొన్న శ్రీమాన్ గంగాధర్ శాస్త్రి గారి పైన ఏవైతే మన ఇస్కాన్ తరఫున మాట్లాడానో దానికి చాలా రిప్లైస్ వచ్చినాయి. దాంట్లో కొన్ని రిప్లైస్కి నేను సమాధానం ఇస్తాను, చూడండి. సీతారామ శర్మ గారు రాస్తున్నారు. ఆయన అడిగింది, భగవద్గీత గ్రంథాన్ని రోడ్ల మీద కూడల్లో అందరికి అమ్మడానికి ప్రయత్నిస్తారు, ఎందుకు అంత అవసరం ఏమిటి? చాలా అవసరం అండి, ఎమర్జెన్సీ. ఈ రోజుల్లో అన్నీ అవసరమైపోయినాయి, ఒక భగవద్గీత తప్ప, భగవంతుడు తప్ప. కాబట్టి మీరు చూడండి, ఎక్కడైనా సరే రోడ్లపైన కూడలపైన ఎందుకు మన ధర్మశాస్త్రాన్ని, మన ధర్మ గ్రంథాన్ని మనం చదవడానికి టైం లేదంటారు, ఇంట్రెస్ట్ లేదంటారు. మా ఇంట్లో ఉన్నాయి కానీ చాలా బిజీ. అంత బిజీ అవసరం లేదు. మన మనిషి జన్మలో చాలా దుర్లభమైన, లబ్ధ్వా సుదుర్లభ విధం బహు సంభవంతే మానుష్య జన్మం తదపి అధ్రువం అర్థదం అని శ్రీమద్ భాగవతంలో చెప్తారు. లబ్ధ్వా సుదుర్లభం, మనిషి జన్మ దొరకడము దుర్లభం కాదు, సుదుర్లభం. అలాంటి మనిషి జన్మలో ధర్మాన్ని పాటించాలి, భగవంతుడు చెప్పిన నియమాన్ని పాటించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆల్రెడీ మనకి 20 years వరకు ఎవరు చెప్పరు. మిగతా 20 years మనం జాబ్ సర్చింగ్లో ఉంటాం. ఆ జాబ్ వచ్చింది, తర్వాత మ్యారేజ్, తర్వాత పిల్లలు, ఎక్కడ సమయం అనేది ఉండదు. కాబట్టి ఎమర్జెన్సీ, ఎట్లాగైతే ఎమర్జెన్సీ అలర్ట్ ఉంటుందో ఆ విధంగా ఇమ్మీడియట్గా భగవద్గీతను తీసుకొని మేమే బయటికి వెళ్తాం. చాలా అవసరం ఉందండి. ప్రతి ఒక్క మనిషికి భగవద్గీత చదివే అవసరం ఉంది. కాబట్టి చాలా ఎమర్జెన్సీగా రోడ్లపైన, కూడలలో, వీధుల్లో, ఎక్కడైనా ప్రోగ్రామ్స్ జరిగినా, ఎక్కడైనా సంత జరిగినా సరే, ఎక్కడైనా అక్కడ వెళ్తారండి భగవద్గీత తీసుకొని. ఏం తీసుకొని? భగవద్గీత తీసుకొని. అంత అవసరం, చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఫస్ట్ మనం ఏందో తెలియాలి మనకి. ఎందుకు మనిషి జన్మ ఉంది, ఎందుకు నేను ఉన్నాను, ఎందుకు చనిపోవాలి, ఎప్పుడు చనిపోతాము అది కూడా గ్యారంటీ లేదు. అందరు అంటారు ఓల్డ్ ఏజ్లో చదవచ్చు, ఫ్రీ ఉన్నప్పుడు. నో, అట్లాంటిది ఇది కాదు. ఎట్లా కంపల్సరీ ఎమర్జెన్సీకి చదివే చిన్నప్పటి నుంచి ధర్మాన్ భాగవతాన్ని. సో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు, కౌమారం ఆచర్యత్ ప్రజ్ఞ ధర్మాన్ భాగవతానిహ. చిన్నప్పుడు కౌమారంగా ఉన్నప్పటి నుంచి భాగవత ధర్మాన్ని చదవాలని ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అర్థమైందా? ఇంట్లో కూడా ఏం చెప్పరు. స్టడీ స్టడీ స్టడీ, వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్, జస్ట్ మెయింటైన్ దిస్ బాడీ. దట్ ఈస్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. దానికంటే ఇంకా ఇంపార్టెంట్ ఉంది. రేర్లీ అచీవ్ దిస్ బాడీ, హ్యూమన్ బాడీ కదా, చాలా దుర్లభమైంది కదా, దీని యొక్క ప్రయోజనం ఏంటి తెలుసుకోని ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు. సో చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి రోడ్ల పైన వెళ్తున్నారు, అందరికి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఒక చిన్న పిల్లాన్ని మీరు చూడండి, ఇంట్లో చిన్నపిల్లలు అంటారు, ఫస్ట్ టైం స్కూల్కి జాయిన్ చేసినప్పుడు స్కూల్లో వెళ్ళారు, నేను వెళ్ళను అంటారు, ఏడుస్తారు. అయినా సరే పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి చాక్లెట్ కొనిస్తా, అది కొనిస్తా. ఎందుకు? ఇంపార్టెంట్ కాబట్టి. రెండోది, ఎవరైతే చిన్నపిల్ల డిసీజ్ వస్తుంది కదా, డాక్టర్ ఆపరేషన్ చేస్తారట, అమ్మ ఆపరేషన్ నాకు భయం, ఆపరేషన్ వద్దు 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 అంటారు. కుట్లు వేసేటప్పుడు పట్టుకొని మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. ఎందుకు? ఎమర్జెన్సీ కాబట్టి, ఇంపార్టెంట్ కాబట్టి, పిల్లాడు చదువుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి, రోగం నుంచి నయమవడం ఇంపార్టెంట్ కాబట్టి బలవంతంగా మనమే తీసుకెళ్తాం పిల్లల్ని. సో ఆ విధంగా భగవద్గీత ఇంపార్టెంట్ అని తెలియదు కాబట్టి మేమే దగ్గరుండి తీసుకెళ్ళి, అయ్యో చదవండి, మా టెంపుల్కి రండి, సండే ప్రోగ్రామ్ రండి, డౌట్స్ ఉంటే అడగండి, ప్రశాంతం తీసుకోండి, ఇట్లా మేమే ఇన్వైట్ చేస్తుంటాం. చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, ప్రభుపాద్ గారు ఉన్నంత వరకు బాగానే ఉంది, ఇప్పుడు చాలా గ్రూప్లో వచ్చేసాయి, ఒక గ్రూప్కి ఇంకొక గ్రూప్కి చాలా తేడా ఉంది. ఇవన్నీ చూసి చాలా బాధగా అనిపిస్తుంది. మీకు బాధగా అనిపించడానికి ఏం అవసరం లేదండి. ఏ విధంగా అయితే ఇది ఎక్స్పాండ్ అవుతుంది మూమెంట్. శ్రీల ప్రభుపాద్ స్టార్ట్ చేశారు దీన్ని. శ్రీల ప్రభుపాద్ ఒకరు కాదు, యాక్చువల్లీ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ వాళ్ళ గురువుకి ఎంతోమంది డిసైపుల్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా గౌడీ మఠలు. సో వాళ్ళలో శ్రీల ప్రభుపాద్ ఒకరు ఏం చేశారంటే ఇస్కాన్ని స్థాపించారు. ఒక గురువుకి ఎంతోమంది శిష్యులు ఉంటారు. ఒక స్టూడెంట్, ఒక టీచర్కి ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళందరూ ఫ్యూచర్లో టీచర్స్ అవుతారు, వాళ్ళకి స్టూడెంట్స్ ఉంటారు. ఇది ఎక్స్పాండ్గా అవుతుంది కదా. సో మ్యాథమెటిక్స్లో జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది కదా, AR² AR³ ఇంటూ మల్టిపుల్ AR⁴ AR⁴ ఈ విధంగా మల్టిపుల్ అయిపోతుంది, ఎక్స్పాండ్ అయిపోతుంది. సో ఎన్నో గ్రూప్స్ అనేటివి ఉంటాయి, కానీ మెయిన్ సోర్స్ అనేది శ్రీల ప్రభుపాద్. సో శ్రీల ప్రభుపాద్ టీచింగ్స్ అనేది ఎటర్నల్గా ఉంటాయి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఏ గ్రూప్లో అయినా జాయిన్ అవ్వండి, బట్ యు గో విత్ శ్రీల ప్రభుపాద్ టీచింగ్స్. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా శ్రీల ప్రభుపాద్ టీచింగ్స్ గురించే మనకు చెప్తారు. శ్రీల ప్రభుపాద్ కాదు, శ్రీల ప్రభుపాద్ వాళ్ళ గురువు నుంచి ఈ విధంగా మనకి బ్రహ్మబద్ధ గౌడ సంప్రదాయం నుంచి వచ్చిన టీచింగ్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి మీరు ఏ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఎక్స్పాండ్ అవుతుంది, మల్టిపుల్గా ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి యూ షుడ్ బి హ్యాపీ, అంతేగాని దీన్ని బాధపడాల్సిన అవసరం లేదండి. హరే కృష్ణ. నెక్స్ట్
నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చింది యోగి భవన్ అండి. ఇతర మత ప్రచారం చేస్తుంటే యోగి భవన్ ఇతర మత ప్రచారం చేస్తుంటే ఇక్కడ మన దేశంలోనూ నియంత్రణలు ఉన్నాయి, అలాగే ఇతర దేశాల్లోనూ ఉండవచ్చు కదా. అసలు దేవుని పేరు ప్రచారాలు ఎందుకు? దేవుడు అడిగాడా? భగవద్గీత అర్థం కాక ఇస్కాన్ వారు ప్రచారాలు మొదలుపెట్టారు. ఓకే, సర్వధర్మాన్ పరిత్యజ్య శ్లోకం అర్థం కాకుండా ఇస్కాన్ ఏర్పడి ఉన్నట్టు ఉంది. ముందుగా మారవలసింది ఇస్కాన్ మాత్రమే. నైస్. సో చూడండి, వీళ్ళు భగవద్గీత చదివారా ఇస్కాన్ వాళ్ళు అంటే, ఇస్కాన్ బేస్డ్ ఆన్ భగవద్గీత, బేస్డ్ ఆన్ శ్రీకృష్ణ టీచింగ్. కృష్ణుడు ఏం చెప్పారో అది ఫాలో అయ్యేదే ఇస్కాన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఎగ్జాక్ట్లీగా బల్లగుద్ది చెప్పొచ్చు, మేము మాత్రమే దీన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాం. ఎందుకు? భగవద్గీతలో 68th వర్స్, యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వాభిదాస్యతి భక్తిం మయి పరం కృత్వా మామే వైశ్యత్య సంశయః. ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించేవానికి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయంగా లభిస్తుంది. అతడు అంత్యమున నన్ను చేరుకుంటాడు. నచ తస్మాత్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమా భవితా నచమే తస్మాత్ అన్యా ప్రియతరో భవి. ఎవరైతే భగవంతుడికి దివ్యవాణిని ప్రచారం చేస్తారో అతను నాకు చాలా మిక్కిలి ప్రియమైన సేవకుడు. ఈ ప్రపంచంలో అంతకంటే మిక్కిలి ప్రియమైన వాడు ఇంకొకరు లేరు. మిక్కిలి ప్రియమైన వ్యక్తి మరొకడు ఉండబోడు. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, భగవద్గీతను ప్రచారం చెయ్యండి. అలా చేస్తే నాకు చాలా ఇష్టం అలా చేసేవాళ్ళు. ఇంకా చూడండి, ఎవరికి చేయొద్దు అన్నారు అది కూడా చెప్పండి. చూడండి ఎలా ఉంటుందో. 67 ఇదం తేనా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మామ్యోభి అసూయతే. ఎవరైతే ఇటు రహస్యమైన జ్ఞానాన్ని, ఈ భగవద్గీత రహస్యమైన జ్ఞానాన్ని తపస్సులు కాని వారికి, భక్తులు కాని వారికి, భక్తియుక్తుల సేవలో ఉండని వారికి, నా పట్ల కృష్ణుడి పట్ల అసూయ ఉన్న వారికి ఎప్పుడు కూడా వివరించకూడదు అని చెప్పారు. ఎవరికి చెప్పాలో చెప్తే ఏమవుతుంది, చాలా ఇష్టం భగవంతుడికి, కానీ ఎవరికి చెప్పకూడదో అని చెప్పారు. అయినా సరే రిస్క్ తీసుకొని మీలాంటి వాళ్ళ దగ్గర కూడా భగవద్గీత తీసుకొని అయ్యా భగవద్గీత చదవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు భగవంతుడికి అంశ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, అందరూ నా అంశ కదా. భగవంతుడు అంశాలు కాబట్టి మనందరం భగవంతుడి వాళ్ళం కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. సో భగవద్గీత కంప్లీట్గా అర్థం కాకుండా ఎవరంటే వాళ్ళు ఇంకా ఫ్రీగా వచ్చింది కదా అని ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు కదా, ఇస్కాన్ గురించి ఎస్పెషల్గా అంత గొప్ప ప్రచారం చేసే ఇస్కాన్ గురించి మాట్లాడుతున్నారు. భగవద్గీత అర్థం కాకుండా ఉందంట. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే ఏంటి? కృష్ణుడికి శరణు పొందమని. మీరు పొందారా? కృష్ణుడికి శరణు పొందారా? శరణు పొందడం అంటే ఏంటి? ఇందులో ఉంది భాష్యంలో 6 రకాలుగా భగవంతుడు శరణాగతి పొందాలి. సో ఎవరు చెప్తారు 6 రకాలుగా శరణాగతి పొందాలి? ఎలా పొందాలి? 65వ శ్లోకం చెప్తారు. మన్మన భవ మద్భక్త మధ్యాజి మాం నమస్కరు మామే వైశ్య సత్యం ప్రతిజాని ప్రియస. నీకు ప్రామిస్ చేస్తున్నా, ఖచ్చితంగా నువ్వు నా దగ్గరకు వస్తావు. ఎప్పుడు దుఃఖాలు లేకుండా హ్యాపీ, సంతోషంగా, శాశ్వతంగా, ఆనందంగా ఉండే నా దగ్గరికి వస్తావు నువ్వు. ఈ విషయాన్ని ఎవరు చెప్తారు? ఎందుకు ప్రచారం చేస్తావు? సో ఓకే, ప్రచారం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు? పురాణాలు, సినిమాలు, సీరియళ్ళు ఆధారంగా కాకుండా స్వీయ విచారణతో వేద ఉపనిషత్తులలో ఏవి చెప్పబడిందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. కరెక్ట్. టీవీల్లో, సీరియల్లో ఆధారం కాకుండా వేదాల్లో, ఉపనిషత్తులు ఏం చేయాలో ప్రయత్నం చేయమన్నారు. ఓకే, మన తరం అదృష్టవంతరం. ఎందుకంటే ఎన్నో వివరాత్మక పుస్తకాలు ఉన్నాయి, యూట్యూబ్లో వెతికినా తెలుస్తుంది. కానీ సరి అయిన దాన్ని ఎన్నుకోవడానికి విచారణ అవసరం. కరెక్ట్. వాల్మీకి రామాయణంలో 56,000 శ్లోకాల్లో కేవలం 24,000 శ్లోకాల్లోనిదే రామకథ. మనకు అదే చెప్తూ వస్తున్నారు. మిగతా 32,000 శ్లోకాల్లో శ్రీరాముడు తను గురువైన శిష్యులండి యోగ వాశిష్ట్యము అనబడే మహత్ జ్ఞానాన్ని తెలుసుకొని పాటించాడు కాబట్టి ఆదర్శప్రాయుడైన వాడు. అదే జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు పరమాత్మ స్థాయిన నిలబడి భగవద్గీత బోధించాడు. తర్వాత ఆదిశంకరులు, వివేకానందులు, శ్రీ రమణ మహర్షి అంతా అనుసరించి బోధించింది
అద్వైతం అనబడే ఆత్మజ్ఞానమే. ఇదే సనాతనం అంటే. అద్భుతాన్ని తెలుసుకొని ఆనందించండి. ఓకే, వీళ్ళు ఏం చెప్పారు? శంకరాచార్యులు, వివేకానందులు, రమణ మహర్షి. ఓకే, ముగ్గురు చెప్పారు. మిగతా వాళ్ళు ఎటు వెళ్ళారండి? శంకరాచార్యులు. మనకు 4 బోనఫైడ్ సాంప్రదాయాలు ఉన్నాయి, దాంట్లో శంకరాచార్యులు. ఓకే, రైట్. మిగతా ముగ్గురు చాలా ఈ మిగతా శంకరాచార్యుల తర్వాత వచ్చి అద్వైతము కదా కాదు ద్వైతం అని చెప్పారు మధ్వాచార్యులు, తర్వాత రామానుజాచార్యులు, తర్వాత నింబార్కాచార్యులు. ముగ్గురు ఆచార్యులు ఉన్నారు. బ్రహ్మ సంప్రదాయము, శ్రీ సంప్రదాయము, కుమార సంప్రదాయం. 4 సంప్రదాయాలు యాక్సెప్ట్ చేశారు. మనం యాక్సెప్ట్ చేయాలి. ఇది బోనఫైడ్. సో కాబట్టి భగవంతుణ్ణి ఎగ్జాక్ట్గా అర్థం చేసుకోవడం ఎలాగా, భగవంతుని ఎలా పూజించాలి, ఎలా దగ్గర అవ్వాలని చెప్పేదే ఇస్కాన్ మరియు ఈ భగవద్గీత యథాతథం. కాబట్టి దీన్ని చదవండి, తెలుసుకొని ఆనందించండి. భగవంతుడికి రూపం లేదు, ఇట్స్ ఓకే, 2 రకాలుగా అప్రోచ్ అవ్వచ్చు, పర్వాలేదు. కానీ అది కష్టతరము అని ఇక్కడ 12వ అధ్యాయంలో చెప్తారు కదా. క్లేశోధికతరస్తేష అవ్యక్తాసక్త చేతస అవ్యక్తాహికతే దుఃఖం దేహవద్భీరవాపితి. ఈ దేహంలో ఉన్న వారికి నిరాకార బ్రహ్మం గురించి ఆలోచించాలన్న దాన్ని మనసులో పెట్టుకోవడం కష్టం. భగవంతుడు చెప్తాడు క్లేశో అధికతరస్తేష, చాలా కష్టం. భక్తి మార్గం అయితే చాలా ఈజీ, చిన్న పిల్లలు కూడా చేస్తారు, యుక్త వయసులో ఉన్నవారు చేస్తారు, ముసలి వాళ్ళు అందరూ కూడా చేస్తారు. భక్తి మార్గం చాలా ఇంపార్టెంట్ అకార్డింగ్ టు లార్డ్ కృష్ణ అండ్ భగవద్గీత. హరే కృష్ణ. సో రైట్ అండి, వీళ్ళది అయిపోయింది. నెక్స్ట్ గల్లు అరుణ్, శ్రీ గంగాధర్ శాస్త్రి గారు is right. These ISKCON devotees never entertain or accept other sampradaya books, but they give their published books to others. ఇప్పుడు మనం ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినాము, బోనఫైడ్ పరంపర, గురు శిష్య పరంపర ద్వారా వస్తుంది. బ్రహ్మ, మధ్వ, గౌడియ సంప్రదాయంలో శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా లార్డ్ కృష్ణ కలియుగంలో చిన్నావతారంగా వచ్చేస్తారు. కృష్ణవర్ణం తుషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞ సంకీర్తనే ప్రాయ యజంతి సుమేధస. ఎవరైతే ఇంటెలిజెంట్ పర్సన్సో కలియుగంలో హరినామ సంకీర్తన చేస్తారు. సో ఇలా బోనఫైడ్ సాంప్రదాయంగా వచ్చే ఆచార్యులు, గురు శిష్యులు పరంపరలో వచ్చిన ఆచార్యులు ఉన్నాక, ఈ భగవద్గీత ఉన్నాక మేము దీంట్లో జాయిన్ అయినాం కదా, ఈ భగవద్గీతను ప్రచారం చేస్తున్నాం. మీరు వేరే దాంట్లో జాయిన్ అయ్యి మీరు చేయండి. అర్థమైందా? మిగతా 4 సంప్రదాయాలు ఉన్న అందరూ చేయండి. ఈ చైతన్య మహాప్రభు ప్రెడిక్ట్ చేశారు కాబట్టి పృథివీతే అచజాతి నగరాది గ్రామ్ సర్వత్ర ప్రచార వైభవమరణం, మొత్తం ప్రపంచం అంతటా కూడా హరినామం అనేది ప్రసిద్ధి చెందుతుంది, అందరూ కూడా హరినామం చేస్తారని ఆల్రెడీ ప్రెడిక్ట్ చేశారు, భవిష్యవాణి చేశారు. ISKCON దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఎంతైనా భగవద్గీత కృష్ణుడు గురించి చెప్తున్నారు కదా, అంత అసూయ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. వేరే వాళ్ళు ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు నేను ఒక స్కూల్లో, ఒక కాలేజ్లో జాయిన్ అయ్యామండి, ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను రైల్వేలో వర్క్ చేస్తాను. నేను అలా కాకుండా మీరు ఎప్పుడు రైల్వే గురించి చెప్తారు, ఆర్టీసీ గురించి చెప్పండి, ఎయిర్ ఫోర్స్ గురించి చెప్పండి. నేను చెప్పాలి, మిలిటరీ గురించి చెప్పాలి. నేను దేంట్లో ఉన్నా దాని గురించి మాట్లాడతాను కదా. ఒక దాంట్లో జాయిన్ అయ్యాము, ఓకే. మీరు వేరే ఎవరు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రకంగా వెళ్ళేసి వాళ్ళు ప్రచారం చేయండి. సో దానికి ISKCON కంపేర్ చేయడం దేనికి కదా. ఒక అద్భుతమైన ప్రచార కేంద్రాన్ని చాలా అద్భుతంగా ప్రపంచం అంతా కూడా ఈరోజు వ్యాప్తి చేస్తున్నది. అందరిని కూడా ఎన్నో పాప కార్యాల నుంచి బయటకు తీసుకొస్తుంది. అందరూ కూడా హ్యాపీనెస్, ఆనందాన్ని పంచుతుంది. వేరే దేశాల వాళ్ళు తీసుకుంటున్నారండి డ్రగ్స్ వదిలేసి, తాగడం వదిలేసి, అమ్మాయిలతో తిరగడం వదిలేసి హరే కృష్ణ నామజపం చేస్తున్నారు. మ్యాజిక్. సో దీన్ని ఆనందపడండి. అర్థమైందా? ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఓకే, రైట్. నెక్స్ట్ రజిత కూరల్ల ఒక విషయం బాగుంది. ఏమిటంటే మీ వాళ్ళు చేసిన పని తప్పు అని ఒప్పుకున్నారు, మీరు వెళ్ళి గంగాధర్ శాస్త్రి గారిని కలిసి మాట్లాడారా? సో చూడండి, ఇక్కడ కొట్లాటం లేదు వెళ్ళి కలిసి మాట్లాడడానికి. ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, ఒక కొత్త వ్యక్తి వచ్చి ఇలా చేశాడు అని ఒక అంత పెద్ద సంస్థని యావత్ ప్రపంచంలో కూడా ఎంతో గొప్ప సేవలు చేసాము. ఆల్రెడీ వీడియో చేశాను చూడండి, అది చాలా సింపుల్ వీడియో, ఎన్నో ఉన్నాయి కదా దానికి కార్యాలు. ఎంతో రిస్క్ తీసుకొని ఎంతోమంది జీవితాలని కృష్ణ భక్తిలో పెట్టేసి
మన దాంట్లో చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారంటే ఐఐటీస్, ఐఐఎమ్స్, ఐఎస్ బెంగళూరులో చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు ఉన్నారు. ఫోర్డ్ కంపెనీ ఓనర్, ఇంత గొప్ప గొప్ప వాళ్ళు జాయిన్ అయిన ఈ సంస్థ ప్రపంచం అంతా కూడా చక్కగా మన ప్రచారాన్ని, ధర్మాన్ని ప్రచారం చేస్తారు. భగవద్గీతే కదా ప్రచారం చేసేది, ఇంకేది కాదు కదా. సో ఇంత గొప్ప సంస్థలో ఒక చిన్నతను ఏదో పొరపాటు చేశారు, భగవద్గీత తీసుకోని అనడానికి ఇంత పెద్ద మీడియా ముందు వెళ్ళి చెప్పడం అవసరం అంటారా? ఇంకా మేము వెళ్ళి కలిసి ఏం మాట్లాడమంటారు? అంత పెద్ద ఆయనకి ఇంత చిన్న విషయాలు తెలుసు కదా. సో నా ఉద్దేశం ఏంటంటే, అంత గొప్పవాళ్ళు కాబట్టి గంగాధర్ శాస్త్రి గారు చిన్న చిన్న విషయాలు మీడియా ముందర పెట్టడం అనేది చాలా పెద్ద అంటే పొరపాటు అని నేను అనుకుంటున్నాను. క్షమించండి నేను అనుకోవడం తప్పైతే, ఎందుకంటే పెద్ద విషయం కాదు కదండి భగవద్గీత తీసుకోవడం, దాంట్లో తప్పేండి. ఓకే, ఎందుకు ఏంటి అని అక్కడే అడిగేసి అయిపోతుండే కదా క్లియర్గా. అది మీడియా ముందు తీసుకొచ్చి దాన్ని పెద్దగా చేయడం అనేది సమంజసం కాదు. ముందు అరే బాగుంది. అమెరికాలో మీరు సనాతనం బోధించుచున్నారు. లూకా తేజ్ సురక్షణ్ బాబు. అమెరికాలో మీరు సనాతనం బోధించుతున్నారు, భగవద్గీత పంచుకున్నారు, భారతదేశంలో సువార్తకు ఎందుకు అడ్డంకులు ఉన్నాయి? చూడండి, భారతదేశం అనేది సనాతనము. సో సనాతన ధర్మం అనేది యావత్తు కూడా ఉంటుంది. యావత్ ప్రపంచంలో సనాతన ధర్మం ఉండేది ఎప్పుడు సత్యయుగం నుంచి ఉండేది. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని అందరు భగవంతుడు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఇస్కాన్లో మా హిందువులకు రండి, మీరు మారండి, మతం మారండి అని ఎవరు చెప్పట్లే. వీఆర్ గివింగ్ నాలెడ్జ్. భగవంతుడు ఎవరు, భగవంతుడు ఎలా పూజించాలి, ఎలా ఉండాలి. సో సింప్లీ గివింగ్ నాలెడ్జ్. ఇక్కడ మతము అనేది మధ్యలో రాదు, సనాతన ధర్మం మాత్రమే ఉంటుంది. ధర్మం అంటే ఏదైతే మన నుంచి సపరేట్ చేయకూడదో, అది చేయలేమో మన దగ్గర నుంచి, అది ధర్మం. సో దాన్ని ప్రచారం చేస్తుంది. రైట్. నెక్స్ట్ జయచంద్ర రెడ్డి గారు, ముందు జీబీసీని కరెక్ట్గా ఉండమని చెప్పండి ప్రభుజీ. మీరు అలాగే హెచ్కేఎం వాళ్ళు ఎవరి బిజినెస్ వాళ్ళది. ఇందులో సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు ఏమున్నాయి? భగవంతుడి పేరుతో సోప్స్, షాంపూ అమ్మడం ఏంటి? ఇదైనా సనాతన ధర్మ ప్రచారమా? సో ఒక్కొక్క లైన్ చాలా రాశారు, చెప్తాను. మీరు జీబీసీని కరెక్ట్గా ఉండమని చెప్తున్నారు అంటే మీరు చాలా అంటే హై లెవెల్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళని అనుకుంటున్నాను. సో జీబీసీ వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు, ఏం పొరపాటు అయిందనేది చూడండి. జీబీసీ అనేది శ్రీల ప్రభుపాద ఎప్పుడైతే ఇస్కాన్ స్థాపించారు కదా, ఇస్కాన్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ని నడిపించాలంటే కొద్దిమంది ఇంపార్టెంట్ వ్యక్తులు ఉండాలి కదా. గవర్నింగ్ బాడీ కమిషన్ అంటారు. ఈ గవర్నింగ్ బాడీ కమిషన్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, చాలా డెడికేటెడ్గా ఉన్నవాళ్ళు, చాలా సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉంటారు, దీంట్లో అనుభవపూర్వకంగా ఉంటారు. సో ఈ రోజుల్లో రైట్ నౌ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎలా నియమాల్ని పాటిస్తూ, ఈ 4 నియమాలు చాలా కష్టం అండి కదా. మద్యపానము, మాంసాహారం, అవేద స్త్రీ సంఘం, ఎన్నో డైవర్స్ అయిపోతున్నాయి. మళ్ళీ మన సనాతనంలో ఒకటే పెళ్లి చేసుకోవాలి, డైవర్స్ కేసెస్ అయిపోతున్నాయి. సో ఈ విధంగా జూదం ఆడడం, బెట్టింగ్స్ ఎన్నో ఎక్కువైపోతున్నాయి. వీటన్నిటిని కాపాడాలి. ప్లస్ ఉదయం పూటలు ఇవ్వాలి, భజన సాధన. సో ఇలా మెయింటైన్ చేస్తూ మన ప్రచారం చేయాలి. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి, గోసేవలు చేయాలి, ప్రసాద వితరణ చేయాలి, స్కూల్స్ కట్టించాలి, గురుకులం కట్టించాలి. ఇలా ఎన్నో ఉన్నాయి ప్రాజెక్ట్స్, వర్ణాశ్రమం ఉన్నాయి. కాబట్టి ఇంత పెద్ద సొసైటీని నడిపించేటప్పుడు మీకు ఏమైనా అనిపించి ఉంటే, మీరు ఈ మాట అంటున్నారంటే జీబీసీ గురించి ఏదో అనిపించి ఉంటే అది మీరు చెప్పవచ్చు క్లియర్గా కదా. ఏదైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ప్రెసిడెంట్ని కలిసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మీరు కనెక్ట్ అయ్యి జీబీసీకి మీరు మాట్లాడవచ్చు, పర్వాలేదు. నిజంగా మీరు మేలు కోరుకుంటే ఓకే. అది హరే కృష్ణ వాళ్ళు ఎవరి బిజినెస్ వాళ్ళది. ఎందుకంటే ఇందులో సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు ఏమున్నాయి? సనాతన ధర్మం గురించి ఉందండి. భగవద్గీత అంటే సనాతన మమైవ అంశో జీవలోకే జీవభూత సనాతన. బాబు మీరందరూ నా యొక్క అంశలు. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం గ్రహణమేవ చ అధిష్టాయం మనశ్చయం విషయాన్ని ఉపసేవతే. అందరు కూడా ఇక్కడ కూర్చొని ఇదే శాశ్వతం అనుకొని ఇక్కడే ఎంజాయ్ చేయాలి, ఇక్కడే బాగుండాలి, నేను బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఇల్లు బాగుండాలి, డబ్బులు ఉండాలి, పేరు ప్రతిష్టలు ఉండాలి సమాజంలో, అంతే కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళే టైం వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి శరీరం వెలిచిన తర్వాత అనేది ఆలోచించడం లేదు. కాబట్టి సనాతన ధర్మం అంటే మనకి భగవంతుడికి సంబంధం ఏంటి?
భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, ప్రాసెస్ ఏంటి, ఎలాంటి ప్రాసెస్ మనం చేయాలి, ఎలాంటి పద్ధతి పాటిస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాం, ఇవన్నీ సనాతన ధర్మంలో ఇవే చెప్తారండి. బిజినెస్ కాదు. ఓకే, మీరు బిజినెస్ భగవంతుడి పేరుతో సోప్స్ షాంపూస్ అమ్మడం ఏంటి, ఇదేనా సనాతన ధర్మం ప్రచారం? సో చూడండి, మీరు కరెక్టే ఇస్కాన్కి వెళ్ళారనుకోండి, ఈ మధ్య బుక్ స్టాల్స్ ఉంటాయి. బుక్ స్టాల్స్తో పాటుగా మీరు అనుకున్నట్టు ఆయుర్వేదిక్ అంటే ఏదైతే బయట చూడండి ఎన్నో మంచి మంచి బ్రాండెడ్ కూడా అన్నీ కూడా కల్తీ అయిపోయినాయండి. సో అయినా సరే మనం ఏంటి సబ్బు వాడతాము, సోపు వాడతాం, పేస్ట్ వాడతాము, ఇంట్లో నూనె వాడతాము, ఇవన్నీ వాడతాం కదా, తెలిసినా కూడా ఇక వాడుతూ ఉంటాం. కానీ ఏదైతే మనకు ఉన్న దాంట్లో బెస్ట్ సెలెక్ట్ చేసి అది ఇస్కాన్లో అమ్మడం జరుగుతుంది. ఉన్న దాంట్లో బెస్ట్, ఎందుకంటే భక్తులు కదా, ఉన్న దాంట్లో బెస్ట్ అనేది మంచి తీసుకొచ్చి వీలైతే అది గో ప్రోడక్ట్స్ కానివ్వండి, న్యాచురల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇలా అమ్మడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇది ఒక రకంగా జనాలకి హెల్త్ పరంగా కూడా ఉపయోగపడుతుంది. ఒకటేమో సోల్, ఆత్మపరంగా భగవద్గీత ఇదంతా ఉంటుంది ఇస్కాన్ మందిరంలో. రెండవది హెల్త్ పరంగా కూడా హెల్ప్ చేస్తున్నారండి. ఇంకా మూడోది ఎందుకు అవసరమా అంటే ఇంకోటి, ఇలా హెల్త్ పరంగా హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళకి హెల్త్ వస్తుంది. సో బయట ఇచ్చే మీ ప్రాఫిట్ ఎవరో కోల్గేట్కో, క్లోజప్, పెప్సోడెంట్కో, బయట ఉన్న షాంపూస్కో ఇవన్నీ ఇస్తారు కదా, నూనెలకు అవన్నీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో, ఇది కనుక అదే ప్రాఫిట్ కనుక మీరు మందిరానికి ఇస్తే, మీరు సండే రండి, ఏదైనా ఇస్కాన్ మందిరానికి వెళ్తే ఎంతమంది అయినా రానియండి, మీకు ప్రసాదం పెడతారండి. ఇలా ప్రసాదం పెట్టడానికి ఇంత పెద్ద పెద్ద మందిరాలు మెయింటైన్ చేయాలంటే కొంచెం డబ్బులు అవసరం కదా, ఒకసారి ఆలోచించండి. సో ప్రతిసారి కూడా డబ్బులు అనేవి అవసరం అవుతాయి. చిన్న ఇంటిని నడిపించడానికి నెలకు అవసరమైతే డబ్బులు, ఇంత పెద్ద సంస్థకి డబ్బులు అవసరమైతే కాబట్టి ఇది ఒక చిన్న ఇన్కమ్ కనుక వస్తే దాన్ని కృష్ణుడి సేవలో, లక్ష్మి వస్తే దాన్ని కృష్ణుడి సేవలో పెడతారండి. సో ఇది బిజినెస్ కాదు, ప్రజలకి హెల్త్ ఇవ్వడం, వచ్చిన డబ్బుల్ని భగవంతుడి సేవలో వినియోగించడం. కాస్త మీరు రండి, మాట్లాడండి, ఎప్పుడైనా సరే మీకు క్లారిటీ ఇస్తాం. నెక్స్ట్, శ్రీమన్నారాయణుడికి, శ్రీకృష్ణుడికి, శ్రీరాముడికి కూడా భేదాలు చేసే సంస్థలు సనాతన ధర్మాన్ని నిలబెడతాయా? శ్రీరాముడి కంటే శ్రీకృష్ణుడు దయామయుడు అని ప్రభుపాద అనడంలో ఉద్దేశం ఏమిటి? ఇదేనా వైష్ణవులు చూసే విధానం? అందులోనూ సంబంధ లేని శ్లోకానికి ఆయన చెప్పిన పర్పస్లో ఏంటో అర్థమే కాలేదు. ఇక్కడికి వస్తున్నాను. శ్రీరాముడి కంటే శ్రీకృష్ణుడు దయామయుడు అని ప్రభుపాద అనడంలో ఉద్దేశం. సో శ్రీకృష్ణుడి కంటే శ్రీరాముడు కంటే శ్రీకృష్ణుడు దయామయుడు, ఇద్దరిలో తేడా లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క అవతారంలో భగవంతుడు ఒక్కొక్క లీలలు చేస్తాడండి. ఇవన్నీ లీలలు అంటారు. భగవంతుడు ఏదైనా చేస్తే లీలలు అంటారు, అద్భుతంగా ఉంటాయి. అందుకని భగవద్గీత 4వ అధ్యాయంలో చెప్తారు, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. భగవంతుడి యొక్క జన్మ, భగవంతుడి యొక్క కర్మలు దివ్యమైనవి. సో దీనికి కంపారిజన్ ఏం లేదు. మీరు ఇస్కాన్ మందిరంలో చాలా ఇస్కాన్ ఢిల్లీలో ఉంది, ఇస్కాన్ జుహులో వెళ్ళండి, పెద్ద పెద్ద ఇస్కాన్ మందిరాల్లో శ్రీరామచంద్రుడు కూడా ఉంటారు మా ఆల్టర్లో, అర్థమైందా? మెయిన్ మందిరంలో శ్రీరామచంద్రుడికి ఎందుకు పెడతారు? తక్కువ కదా. అలా ఏం లేదండి. శ్రీకృష్ణుడు స్పెషల్ అవతారం ఏంటంటే అహో బకీచా స్థనకాలకూటం జిజ్ఞాసయా లేపి గతిం హి ధాత్రం. అంటే ఎప్పుడైతే పూతన రాక్షసి వచ్చిందో చంపాలని కృష్ణుడిని స్తనపాలన ఇస్తుంది పూతన రాక్షసి. ఆ స్తనపాలను తీసుకుంటూ కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆమె జీవాన్ని కూడా, ఆమె ప్రాణాన్ని కూడా తీసేసుకుంటాడు. తరువాత ఆ పూతన రాక్షసికి గోలోక ధామంలో యశోదామాత పొజిషన్ ఇస్తారు, తల్లి పొజిషన్ ఇస్తారు. చంపాలనుకున్న ఒక రాక్షసికి అంత గొప్ప తల్లి అనే పొజిషన్ ఇస్తున్నారు. చూడండి కృష్ణుడు ఎంత దయామయుడు అని ఆ ఉద్దేశంలో చెప్పింటారు, కానీ కంపారిజన్ చేసి కృష్ణుడు ఎక్కువ తులాభారంలో పెట్టేసి అలాంటివి ఏమి లేవు. అర్థమైందా? నెక్స్ట్, ఇది వైష్ణవులు చూసే మాకు ఏ తేడా ఉండదు. ఎందుకంటే రామాది మూర్తిషు కళా నియమైన తిష్ట నానావతారమకరోద్భువనేషు కింటూ కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యు గోవిందమాది పురుషం తమహం భజ. బ్రహ్మ చెప్తాడు బ్రహ్మ సంహితలో, రాముడు, నరసింహ, వరాహ వీళ్ళందరూ కూడా భగవంతుడు అవుతారు. హీఈస్, ఇప్పుడు నేను ఈ డ్రెస్లో ఉన్నాను, నెక్స్ట్ వేరే డ్రెస్లో వస్తే సేమ్, చేసే పని విధానం వేరు. కానీ వాళ్ళందరూ కూడా ఒక విష్ణువే, విష్ణు కంశనే. కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో, కృష్ణుడు స్వయంగా భగవంతుడు అని ఎవరు చెప్తున్నారు? బ్రహ్మ చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరికి వెళ్ళి అడగాలి? బ్రహ్మని వెళ్ళి అడగాలి.
సో కాబట్టి తేడా ఏముండలేదు, కృష్ణుని పూజిస్తాం. ఎందుకంటే ప్రేమ వల్ల కృష్ణుడు సోర్స్, అతని మూలం కాబట్టి. అదే భగవద్గీతలు చెప్తున్నాడు, బ్రహ్మ చెప్తున్నాడు, ఇది భాగవతంలో కూడా ఉంటుంది. అంతే. సంబంధం లేని శ్లోకానికి ఆయన చెప్పిన పర్పస్ ఏమో అర్థమే కాలేదు. శ్రీల ప్రభుపాద్ పర్పస్ అర్థం కావాలి అంటే అర్థమైందా, మన యొక్క నాలెడ్జ్తో మనకున్న అర్థం ఏదైతే అర్థం చేసుకుంటామో దాంతో చదివితే ఏం అర్థం కాదండి. మీరు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళండి, అక్కడ వేరే భక్తులు, ఎక్స్పీరియన్స్ భక్తులు ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చోండి, ఇది ఎందుకు రాశారు, ఈ భాష్యం ఎందుకు రాశారు అని మీరు అడగండి, కూర్చొని అడగండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. సొంతగా చదివితే అర్థమే కాదు అసలు ఈ శ్లోకం ఏంటి. ఎందుకంటే హయ్యర్ మ్యాథమెటిక్స్, హయ్యర్ నాలెడ్జ్. భగవంతుడు ఏం చెప్తారు భగవద్గీతలో, ఇమం రాజర్షయో విదుహు కదా, ఇది రాజులు ఋషులు చదివే హయ్యర్ నాలెడ్జ్. రాజర్షయో విదుహు, రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రం ఇదముత్తమం. ఇది రాజవిద్య, విద్యలన్నిటికీ రాజు. సింపుల్గా మన కోసం కాదు, ఎవరైనా సింపుల్గా రాస్తే దాన్ని నేను చేయలేము. ఇక్కడ ప్రభుపాద్ ఎందుకు రాశారు అనేది కావాలి అంటే మీరు ఇస్కాన్కి రండి, అక్కడ సీనియర్ డివోటీస్ని కలవండి, కూర్చోండి, మాట్లాడండి, అర్థం చేసుకోండి. ఇది ఎట్లా అంటే ఆర్గ్యుమెంట్లో కాదు, ఏదైనా అర్థం చేసుకునేటప్పుడు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానేన తత్వదర్శన. సో ఈ విధంగా జ్ఞాన ప్రయాస ఉదపాసనమంత ఏవ శ్రీమద్ భాగవతంలో చెప్తారు. మరి జ్ఞానంతో అర్థం చేసుకోవడం కష్టం, నమంత ఏవ వినమ్రంగా ఉండి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ శాస్త్రాన్ని నేను అర్థం చేసుకుంటాను, నాకు తెలుసు అంటే అలా అర్థం కాదు. మీకున్న నాలెడ్జ్ పక్కన పెట్టి ఒక గురువు దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి అడగండి. ప్రతి అడగడంలో తప్పేం లేదు, యూ హ్యావ్ రైట్స్. సో అప్పుడు అర్థం చేసుకోండి, అప్పుడు అర్థమవుతుంది శ్రీల ప్రభుపాద్ పర్పస్ అంటే ఎంత హై లెవెల్లో శ్రీల ప్రభుపాద్ ఇచ్చారు పర్పస్ అనేటి. మొత్తం వేదాల యొక్క సారంగా ఎలా ఇచ్చారు మనకి, కలియుగంలో ఉన్న మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా డైరెక్ట్లీ టు ద పాయింట్, ఓన్లీ ఫోకస్ ఎలా చెప్పారు. కృష్ణుడి యొక్క మూడ్ ఏంటి అది ప్రభుపాద్ చెప్పారు, అది మీరు చదవచ్చు. ఓకే, మీరు హరినామాన్ని ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని గౌరవిస్తున్నాం, ఆదరిస్తున్నాం. అంతేగాని కొత్తగా హిందూ సంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం లేదు. మీ మనసుకి ఏమైనా కష్టం అనిపిస్తే క్షమించండి. హరే కృష్ణ. అసలు ఎవరికి ఏం కష్టం లేదంటే విశ్వవ్యాప్తంగా హరినామం ప్రచారం చేయాల్సిన అవసరం మీకు లేదు, మాకుంది. ఎలా ఉంది, మళ్ళీ ఎమర్జెన్సీ లాగా ఉంది. ఎమర్జెన్సీ లైక్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది కదా, ఫైర్ ఇంజిన్, అంతకంటే ఇంకా ఎమర్జెన్సీ ఉంది. ఎందుకంటే 84 లక్షల జన్మల్లో తిరిగి 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 బ్రహ్మాండ భ్రమిత కోణ భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదిపాయ భక్తిలిత బీజ. 84 లక్షల జన్మతో మనిషి జన్మ వచ్చిందండి. ఈ మనిషి జన్మని ఎలా వాడాలి, ఏం నియమాలు, ఎలా మనం ఉండాలి అని తెలుసుకోవాల్సింది భగవద్గీత. భగవద్గీత చదవడం లేదండి ఎవరు కూడా. ఈ రోజులు అందరు ఫోన్స్, రీల్స్, మూవీస్ అన్నీ ఉన్నాయి, టైం భగవద్గీత ఎవరు చదువుతున్నారు, ఎవరు కూర్చున్నారు మనలాగా. సో చాలా ఇంపార్టెంట్ విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి. ఎందుకు, ఈ జన్మ తర్వాత మళ్ళీ ఈ సరిగా వాడకపోతే ఎన్నో జన్మలు మళ్ళీ ఫాల్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ జంతు శరీరంలోకి వెళ్ళాలి అవకాశం ఉంటుంది. భగవద్గీత చెప్తారు, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్య తిష్టంతి రాజత జగన్య గుణవృత్తిష్టో అధో గచ్చంతి తామస. మాంసాహారం, మద్యపానం, వద్యశ్రీ ఇవన్నీ చేస్తే తమోగుణం లోకాలకి వెళ్ళిపోతారు, రాక్షస లోకాలకి వెళ్ళిపోతారు. ఎంత డేంజర్ పొజిషన్ అండి, ఎమర్జెన్సీ. సో కాబట్టి విశ్వవ్యాప్తంగా చేయాల్సిన అవసరం మీకు లేదు, మాకుంది, ఎమర్జెన్సీ. మనసుకి ఏమైనా కష్టం అయితే క్షమించండి. హరే కృష్ణ. కష్టమేం లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చెప్పారు కాబట్టి నెక్స్ట్ 1 2 3 4 5 6 నెక్స్ట్ రైట్ ఇదైపోయింది. మీరు చెప్పే భగవద్గీత తప్పు. రవి కిషోర్ కొప్పిశెట్టి గారు, హరే కృష్ణ అండి. మీరు చెప్పే భగవద్గీత తప్పు. సో ఏదైతే కరెక్ట్ భగవద్గీత ఉందో మీరు కూడా 10 మందికి ప్రచారం చేయండి. మేము చెప్పే భగవద్గీత కృష్ణుడు చెప్పిన భగవద్గీత. ఇది కృష్ణుడు ఏం చెప్పారో, ఆయన మూడేంటో, ఎన్నిసార్లు కృష్ణుడు ఇక్కడ చెప్పారు. మాం అనుస్మరయుద్ధచ, నన్ను గుర్తుపెట్టుకొని నీ యుద్ధం చేయు అంటే ప్రతి పని కూడా ఏం చెప్తారు, యత్ కరోషి యదశ్నాసి యజ్జహోసి దదాసి యత్ తపస్యస్య కౌంతేయ తత్కురుష్వాం మదర్పణం. ఏ యజ్ఞాలు చేసినా, ఏ తపస్సు చేసినా, ఏం తిన్నా, ఏం చేసినా సరే అన్ని నాకు అర్పించు.
మధ్యాజీ మాం నమస్కరు, నాకు నమస్కరించు. తేషాం సతతయుక్తానా భజతాం ప్రీతిపూర్వక, 24 గంటలు నా గురించి ఆలోచించండి, నాకు భజన చేయండి. ఈ విధంగా నా దగ్గరికి వస్తారు మీరు, ఈ విధంగా నా దగ్గరికి వస్తారు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోజన మామపేత్తిగా ఉంటే పునర్జన్మ నా విద్యతే. ఎందుకంటే మీరు ఎటు వెళ్తారు నెక్స్ట్ జన్మలో మీకు తెలియదు. కృష్ణుడు అంటాడు, నా దగ్గరికి వస్తే మళ్ళీ పునర్జన్మ ఉండదు, శాశ్వతంగా ఆనందంగా ఉంటారు. అది అందుకనే శరీరం వదిలేటప్పుడు కూడా కృష్ణుడు చెప్తాడు, అంత్యకాలే చ మామేవా స్మరన్ ముక్త్వ కలేవరం యప్రయాసీత మద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. అంటే శరీరం వదిలేటప్పుడు కూడా ఎప్పుడైతే నా గురించి ఆలోచిస్తారో వాళ్ళు నా దగ్గరికి వస్తారు. నా యాతి అత్ర నా సంశయ, ఇంకా డౌట్ లేదు. భగవంతుడు చాలాసార్లు భగవద్గీత నా దగ్గరికి రమ్మంటున్నారు. అదే ఇస్కాన్ భగవద్గీత ప్రీచింగ్ చేస్తుంది. మనం కృష్ణుడికి సంబంధించిన వాళ్ళం, కృష్ణుడు మన తండ్రి, కృష్ణుడు మన యజమాని, మనందరం కృష్ణుడు సేవ చేయాలి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి హ్యాపీగా. ఇది భగవద్గీత. మీకు ఏదైనా భగవద్గీత తెలిస్తే అలా అలా తింపుకొని వచ్చేసి ప్రచారం చేయండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభును ఓథిన్ బృందావన విహారి. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు మహాప్రభువును ఒత్తిన వాళ్ళు లేదు, ఇస్కాన్ వారు రాధాను. అర్థం కానీ అర్థం కాలేదండి. మీ సేవ రచ్చురు 5693. లేదు లేదు, ఇస్కాన్లో తేడా ఉంది. ఇస్కాన్లో ఏమీ తేడా లేదండి. మీ సేవాచురు ఇస్కాన్లో ఎంత పర్ఫెక్ట్ అండి ఇస్కాన్ సంస్థ. ఇస్కాన్లో మీకు ఏమైనా తేడా అనిపిస్తే బహుశా అక్కడ ఉన్న వాళ్ళు మిస్టేక్ చేసి ఉంటారు. నేను చెప్పాను ఇస్కాన్ పర్ఫెక్ట్. ఇస్కాన్లో ఉన్నవాళ్ళు అంటే ఇస్కానే కాదు, ఇస్కాన్లో మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అండి. ఎవరైనా ఇస్కాన్లో రావచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, కరెక్ట్గా చూడండి. ఇస్కాన్ అనేది ఓపెన్ ఫర్ ఆల్ అండి. ఎవరన్నా ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎట్లాంటి మూడ్ ఉన్నా. కొద్దిమంది ఇస్కాన్లో భక్తి నేర్చుకుందామని వస్తారు, కొద్దిమంది ఇస్కాన్లో వచ్చి డబ్బులు కొట్టేద్దామని, కొద్దిమంది ఇస్కాన్లో వచ్చేసి గర్వం అహంకారం అన్నీ వస్తాయి, ఫెసిలిటీస్ వాడుకుందామని చూస్తారు. ఏం చేస్తామండి? భగవంతుడి యొక్క నామము జపము చేస్తూ భగవంతుని ఇలా కొద్దిమంది ఉంటారు. సో ఇస్కాన్లో తేడా ఏం లేదు, పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్. ఇస్కాన్లో వచ్చి ఇక్కడ శాస్త్రాలు మీరు కనుక చూసినట్టయితే ఒక్కటే జన్మలో భగవద్ధామకు వెళ్తామండి. పర్ఫెక్ట్గా మనం ఫాలో అయితే శ్రీల ప్రభుపాద ఇచ్చిన టీచింగ్స్ని. ఇంతే అండి, తేడా ఏం లేదు. ఇస్కాన్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. ఎవరైతే ఇస్కాన్లో జాయిన్ అవుతారో దే ఆర్ మోస్ట్ ఫార్చునేట్. ఎందుకంటే వాళ్ళకి గమ్యం తెలుస్తుంది, లక్ష్యం తెలుస్తుంది. నెక్స్ట్, ప్రకాష్ రావు గారు 551 12 days ago. భగవద్గీత అంటేనే ఒక పవిత్రమైన గ్రంథం. ఇస్కాన్ వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ అండి. ప్రభుపాద ఆచార్యుల నుండి ఇప్పటి వరకు ఇస్కాన్ సంస్థ వారు ఎన్నో దేశాల్లో భగవద్గీత కృష్ణ భక్తి ప్రచారం చేయడం చాలా చాలా అద్భుతమైన విషయం. ఇస్కాన్ వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటే మీకు ఇంతకుముందు చెప్పాను. ఇస్కాన్ అంటే స్పెషల్గా వీళ్ళు ఈ 10 మంది ఇస్కాన్, 100 మంది ఇస్కాన్ కాదు. ఈరోజు 100 మంది ఉన్నారా, రేపు మీరు రండి 200 మంది అవుతారు. ఎందుకంటే ఇస్కాన్ అంటే మనమే. ఇస్కాన్ వాళ్ళు చెప్పాల్సిన అంటే మనమే చెప్పుకుంటున్నాం అన్నట్లు. ఇస్కాన్ వాళ్ళు అంటే అర్థమైందా అండి? ఇస్కాన్లో 100 మంది మెంబర్షిప్, వీళ్ళు ఇస్కాన్ కాదు, ఎవరన్నా రండి, ప్రతి ఒక్కరు ఇస్కాన్. ఇస్కాన్ అంటే కొన్ని రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు అంటారు. 4 నియమాలు ఉన్నాయి. 4 నియమాలు పాటిస్తూ భగవద్గీత చదువుతూ చక్కగా ఉదయం పూట మంగళారతి చేస్తూ భగవంతుని నామ జపం చేస్తూ ప్రసాదం మాత్రమే తీసుకోవాలి, బయట ఇవన్నీ ఇస్కాన్ రూల్స్ రెగ్యులేషన్స్. వాళ్ళు ఇస్కాన్ అంటారు. అంతే, కొత్త వచ్చిన వాళ్ళని కూడా ఇస్కాన్ అంటారు. మా దాంట్లో వస్తారు కొత్త వాళ్ళు, ఈరోజు వచ్చేస్తే మధ్యాహ్నం పూట అటెండ్ అవుతారు, సాయంత్రం పూట ఫస్ట్ సినిమా వెళ్తారు. ఇస్కాన్ వాళ్ళు అనుకోండి. మళ్ళీ ఇస్కాన్ అంటే మనమే. కాబట్టి మనకే ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భగవద్గీత ఒక పవిత్రమైన గ్రంథం అని ఇస్కాన్ వాళ్ళే కాదు, మీరు కూడా చెప్పాలి. భగవద్గీత పవిత్రమైన గ్రంథం చెప్పాల్సిన హక్కు మనకు ఉంది. మనం కాకపోతే మనం గర్వంగా చెప్పుకోకపోతే ఎవరు చెప్తారండి? మనం ఎందుకు దాచుకోవాలి చెప్పండి? మనం చదువుకోవాలి, మనం చెప్పుకోవాలి, చాలా హ్యాపీగా ఉండాలి. అంతే, మనది మనం చెప్పుకోవచ్చు కదా. ఎన్నో దేశాలు ప్రచురణ చేశారు.
చాలా అద్భుతమైన విషయం. ఇస్కాన్ వారు భగవద్గీత మంచి ప్రచారం చేస్తున్నారు, దాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు. మీరు ఎంతో టైం వెచ్చించి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని భగవద్గీత ప్రచారం చేస్తున్నారు, దాన్ని ఎవరు కాదంటున్నారు. ఇప్పుడు విమర్శ భగవద్గీత ప్రచారం విషయంలో కాదు. మరి ఇదేంటి, భగవద్గీత తప్ప మరియు కృష్ణుడు తప్ప ఏ దేవుడు లేరు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. మీకు క్రిస్టియన్స్ లాంటి చాదస్తం ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ని శబ్దం తప్ప పరమాత్మ అనే శబ్దము, శివ శబ్దం వాడరు. ఎందుకంటే మీరు వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరిస్తారు. అందుకే వేరే పండితులు రచించిన పరమ ప్రామాణికమైన భగవద్గీత ఇస్కాన్ వాళ్ళు ముట్టుకోరు. వినండి, భగవద్గీత తప్ప కృష్ణుడు తప్ప మరే ఏ దేవుడు లేరు అన్నట్టుగా క్రిస్టియన్స్ లాగా మీకు చాదస్తం ఉంది అని మళ్ళీ అంటున్నారు. ఎస్, మీరు అది అంటున్నందుకు వీఆర్ హ్యాపీ, దాన్ని స్వీకరిస్తున్నాం, హ్యాపీగా ఆనందంగా స్వీకరిస్తున్నాం. ఎందుకంటే భగవద్గీత మన గ్రంథం, భగవద్గీత మన గ్రంథం. సో భగవంతుడు కృష్ణుడు తప్ప వేరే దేవుళ్ళు, అందరు దేవుళ్ళు ఉన్నారు, ఎవరు కాదంటున్నారు. భగవద్గీతలో ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పారు. ఏమని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కృష్ణుడు? నేను తండ్రిని, అహం ఆదిర్హి దేవానా, నేను మొట్టమొదట ఉన్నాను, అహం సర్వస్య ప్రభు, అంతా నా నుంచే వస్తుంది, మత్త పరతరం నాణ్యాత్ కించిదస్తి ధనంజయ, నాకంటే పైన ఇంకా వేరే సత్యం లేదు, నేనే ఫైనల్. సో కృష్ణుడు ఎన్నోసార్లు భగవద్గీతలో నొక్కి చెప్తున్నారు, అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ్చ, అహం సర్వస్య ప్రభువు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, నేనే అన్ని లోకాలకు మహేశ్వరం నేను అని కృష్ణుడు చెప్తున్నాడు. ప్రతి శ్లోకంలో కృష్ణుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా. అందుకనే కృష్ణ భక్తి చేస్తారండి భగవద్గీత. అర్థమైందా? ఇస్కాన్ ఏంటంటే కృష్ణ భక్తి. చెప్పాను కదా, ఇస్కాన్ అంటేనే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్య సంఘం. కృష్ణుడు భగవంతుడు, కృష్ణుడు భగవంతుడు, మిగతా వాళ్ళు కూడా భగవంతుడు, ఎవరు కాదన్నారు? మీరు ఎప్పుడైనా జగన్నాథపురి టెంపుల్ వెళ్ళండి, సాక్షాత్ జగన్నాథుడి మధ్యలో ఉంటారు, చుట్టూ అందరూ ఉంటారు. ఫస్ట్ వెళ్ళంగానే అక్కడ మనము శివునికి ఫస్ట్ ప్రార్థించాలి, శివుని దగ్గర మొక్కాలి. తర్వాత శ్రీరామచంద్రుడు ఉంటారు, తర్వాత ఇంకా లోపలికి వెళ్తే సత్యనారాయణ స్వామి, ఆ విధంగా గణపతి ఉంటారు, బట్ట గణేష్ ఉంటారు. జగన్నాథపురి మందిరంలో వెళ్ళండి, చాలా వండర్ఫుల్, ఒక్కొక్క దేవుడి యొక్క వండర్ఫుల్ లీలలు ఉంటాయి. అక్కడ బట్ట గణేష్ ఉంటారు, కాంచి నుంచి తెచ్చిన గణేష్ ఉంటారు. మహారాజు ప్రతాపరుద్రుడు ఓడిపోతాడు, అప్పుడు అక్కడ నుంచి తీసుకొని వస్తారు కాంచీపురం గణేష్ని. అక్కడ పార్వతీ మాత ఉంటుంది. జగన్నాథుడు స్వయంగా ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ ప్రసాదం విమలాదేవి దగ్గరికి వెళ్తుంది, అర్థం తర్వాతనే మనం తీసుకుంటాం. సో తర్వాత లక్ష్మీమాత మందిరం ఉంటుంది, సూర్య మందిరం ఉంటుంది, బలి మహారాజ్ మందిరం ఉంటుంది. అందరు దేవతలు ఉంటారండి. ఈ దేవతలు కాదు, సీదా నేను జగన్నాథ్ వెళ్తానంటే అలా నడవదు. సో ఇస్కాన్లో ఏంటంటే అందరినీ రెస్పెక్ట్ ఇస్తారు. కానీ మెయిన్ ఏంటంటే కృష్ణ భక్తి చేయాలి అనేది ఇస్కాన్ కాన్సెప్ట్. ఎందుకు? కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి. మద్భక్త మన్మనాభవ మద్భక్త, నా భక్తుడు అవ్వండి, మాం నమస్కారం, నాకు నమస్కరించండి, మామే వైశ్య సత్యం, నా దగ్గరకు వస్తారు, నేను 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 ఎన్నోసార్లు చెప్పారు కదా. సో కృష్ణుని పూజిస్తున్నారు. సో కృష్ణ భక్తులే కదా మన హిందువులు, కృష్ణ భక్తులు అనుకోవచ్చు కదా మీరు. వేరే దేవుళ్ళని ఎందుకు అలా వేరే వాళ్ళని చెప్పట్లేదు? పరమాత్మ శబ్దం వాడరు, శివాని శబ్దం వాడరు. శివాని శబ్దం ఎక్కడ ఉందండి భగవద్గీత? కృష్ణుడి నుంచి వచ్చిందా ఎక్కడైనా? భగవద్గీత అంటేనే కృష్ణుడు. సో ఏం తేడా లేదు. చూడండి, కృష్ణుడు నుంచే అందరూ విష్ణుడు వీళ్ళందరూ కూడా వస్తారని శ్రీమద్ భాగవతంలో చెప్పారు. అదేవిధంగా శివుడు కూడా ఎలా అంటే బ్రహ్మ చెప్తారండి, క్షీరం యథా దది వికార విశేష యోగా సంజాయతే నహి తథా పృథగస్థియేతు యశంభుతామపి తథా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. గోవిందుడు ఆది పురుషుడు. సో తను ఏం చేస్తారు అంటే క్షీరం, ఎలా అయితే పాలలో కొంచెము పులుపు కలిపితే పెరుగైపోతుంది, అలా పెరుగు శివుడు, పాలు గోవిందుడు. తేడా ఏముందండి? పాలు పెరుగుకి ఏమీ లేదు, ఇక్కడే డిఫరెన్స్ లేదు. పెరుగు చిన్నగా అయిపోయింది, పాలు మొదట అన్నట్టు దాని అర్థం, అంతే, ఇంకేం లేదు. సో కృష్ణ భక్తులు కాబట్టి కృష్ణునే పూజిస్తారు. ఇక్కడ పరమాత్మ కానీ శివుడు శబ్దం కానీ వాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అందరూ వాడేవాళ్ళం, ఇప్పుడు మేము కూడా వాడేవాళ్ళం. కానీ ఎప్పుడైతే భగవద్గీత చదివి ఇంకా మనము ఎక్కువ తెలుసుకుంటూ ఎక్కువ నామజపం చేస్తూ ఉంటే ఒక కన్విక్షన్ వస్తుంది. నేను కృష్ణుడు భగవంతుడు అని అర్థం చేసుకోవడానికి 10 పట్టింది. 2002 నుంచి భగవద్గీత చదివాను, పక్కన పెట్టేసాను. నాకు హనుమంతుడు ఫస్ట్, శ్రీరాముడు కూడా తర్వాత. ఫస్ట్ హనుమంతుడికి చిన్నప్పటి నుంచే హనుమంతుడు, తర్వాత దుర్గామాత, తర్వాత గణపతి,
ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఎక్కడైనా సరే. తర్వాత శివుడు చాలా ఇష్టం. సో ఇప్పుడు కూడా ఇష్టమే. కానీ మెయిన్ ఏంటంటే కృష్ణ భక్తి చేస్తుంటాము. సో అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వెళ్తుంటాము. అర్థమైందా? ఇదంతా మన భావన. ఎప్పుడైతే మనం శాస్త్ర అధ్యయనం చేస్తూ 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 ఉంటామో ఒక్కసారి అర్థం కాదండి, టైం పడుతుంది. ఒక కన్విక్షన్ రావడానికి టైం పడుతుంది. నేను శరీరం కాదు, ఆత్మ. అందరికీ తెలుసు నేను ఆత్మని అని. నేను ఆత్మని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆత్మని అని ఆత్మస్థాయిలో ఉంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్గతే. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే బ్రహ్మభూత ప్రసన్న. ఎప్పుడైతే నేను ఆత్మని తెలుసుకుంటానో హ్యాపీగా ఉంటాను. నశోచతి నా కాంక్షతి. నాకు ఇంకా ఏ శోకం ఉండదు, ఇది లేదు అది లేదు ఇది పోయింది ఏం లేదు. నాకు కావాల్సింది కూడా కోరికలు అంటే ఏం లేవు. నా కాంక్ష ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. మద్భక్తి లభతే పరాం. అప్పుడు భగవంతుడికి భక్తి వస్తుంది. సో ఈ లెవెల్కి రావాలంటే చాలా టైం పడుతుందండి. అర్థమైందా? సో ఇలా తేడా ఏం లేదండి. అందుకనే వేరే పండితులు రచించే పరమ ప్రామాణికమైన భగవద్గీతను ఇస్కాన్ వాళ్ళు ముట్టుకోరు. ఆల్రెడీ ఇది పరమ ప్రామాణికం కాబట్టి దీన్ని చదివి దీన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా ఒకసారి చదివితే అర్థం కాదండి. ఇది ఎన్నోసార్లు చదువుతూ ఉంటే మనం ఎంత శుద్ధమైతే అంత అర్థమవుతుంది. ఇది అర్థమైందా మీకు? మనం ఎంత హార్ట్ క్లీన్ అయితే అంత డీప్గా అర్థమవుతుంది భగవద్గీత. స్పెషల్ భగవద్గీత ఒకసారి అయిపోయేది కాదు. ఇది జీవితాంతం వరకు డెప్త్ అండ్ లైక్ ఓషన్, సముద్రం అంత ఉంటుంది. సాక్షాత్తు భగవంతుడు చెప్పాడు కదండి. ఆ లెవెల్లో అర్థం కావాలి అంటే మనము ఎలా ఉంటుంది, ఇప్పుడు మనకి తినాలి, పడుకోవాలి, సెక్స్ లైఫ్ ఉండాలి, పిల్లలు ఉండాలి, కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవాలి. ఈ లెవెల్లో ఉన్నాం. ఈ లెవెల్ నుంచి ప్రపంచం అంతా ఒక డిఫరెంట్, మనం డిఫరెంట్, శాశ్వతము, ఆనందం, ఆత్మానందం. ఈ లెవెల్కి రావాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇదండి విషయం. హరే కృష్ణ. నెక్స్ట్ బృందావన్ విహారీ ప్రభు చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభువులు ఓథీన వార్తాన్ లేదు ఇస్కాన్. వారు రాధానుగ భావ మార్గంలో ప్రచారం చేశారు. ఇప్పటి ఇస్కాన్ రాగానుగ భావ మార్గం పాటిస్తున్నారు. క్యారెట్ తిన్నాఫు యూజింగ్ ఓషన్. సారీ అండి, ఏం అర్థం కాలేదు. సో చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వీరందరూ కూడా రాగానుభావము, రాగానుగా అనుకుంటాను బహుశా. దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే చిన్న పిల్లలు ఉంటారు కదా, ఒక తల్లి అప్పుడే జన్మించిన చిన్న పిల్లలు చూడంగానే ఇంకా చాలా ఇష్టంతో ఏమవుతుందంటే తన పాలు వచ్చేస్తే బయటికంట, ప్రేమ. సో అది న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్. ఈ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ మనకి ఎక్కడ ఉంది? భగవంతుడి పైన లేదు. కాబట్టి చైతన్య మహాప్రభు అంటే స్వయంగా కృష్ణుడు, నిత్యానంద ప్రభు అంటే స్వయంగా బలరాముడు. సో వీళ్ళు ఆ యొక్క మార్గంలో నడిచారు. మనకు ఆ లెవెల్కి వెళ్ళాలంటే ఒకటేమో రాగానుగ భక్తి ఉంటుంది, రెండేమో సాధన భక్తి ఉంటుంది. సో మనది సాధన భక్తి. మనం స్లోగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎలా చేయాలంటే, అంతకుముందు చిన్నప్పుడు పెళ్ళయ్యేదండి చిన్నపిల్లలకి. 5 సంవత్సరాల అమ్మాయి, 11 సంవత్సరాల అబ్బాయి. పెళ్ళైతే ఏమవుతుందంటే పెళ్ళైనాక అబ్బాయి ఇంటికి వెళ్ళేది కాదు, అబ్బాయి వచ్చేవాడు టైం టు టైం. అబ్బాయి వచ్చినప్పుడు వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది పాపకి. అమ్మ నువ్వు ఇది మీ హస్బెండ్, వెళ్ళి నీళ్ళు కాలు కడుక్కోవడానికి ప్లేట్ ఇవ్వు, అతనికి అన్నం వడ్డించు, అది తీసుకురా అంటే ఆయన సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అట్లా వచ్చేది. సో అలా ఇస్తూ ఏమైందంటే ప్రాక్టీస్. ఆమెకు ఎప్పుడైతే ఒక సర్టెన్ ఏజ్ వస్తుందో 14, 15, 16 ఇయర్స్, అప్పుడు హార్ట్లో ఒక స్ట్రాంగ్ అటాచ్మెంట్ అయ్యేది. ఇతను నా భర్త, అతను ఎప్పుడు వస్తాడని వెయిట్ చేసేది ఇంకా అతను. అలాగా అది న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ ఏమంటారు అంటే రాగానుగ భక్తి అంటారు. మనకు భగవంతుడి పట్ల లేదు కదా, భౌతిక విషయాల పట్ల భౌతిక ఆసక్తి ఉంది. ఇక్కడ ఉన్న ఆసక్తి డబ్బు పట్ల, ఇంకా చాలా విషయాల పట్ల ఇక్కడే ఉండిపోయింది. మన వాళ్ళ పట్ల భగవంతుడి పట్ల అంత ఆసక్తి లేదు. కాబట్టి అటువంటి దాన్ని మనం ఏం చేయాలి? సాధన చేయాలి. అప్పుడు దాంట్లో రాగాను భక్తి హై లెవెల్లో వస్తుందని చెప్తారండి. నెక్స్ట్ కోంపెల్లి వెంకటేశ్వర్లు 8577 అండి. ఏదేమైనా గంగాధర్ శాస్త్రి గారు మాట్లాడిన మాట కొంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు ఉన్నంత ఇస్కాన్ భక్తులు
ఇస్కాన్కు సంబంధించిన వ్యక్తులు అంత క్లారిటీగా లేరు ఇప్పుడు వాళ్ళలో కొందరు బయటికి వచ్చి పెళ్లి చేసుకుని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు, భార్యల్ని హింసిస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మనం అందరినీ కాదు, కొందరు తప్పు పట్టవలసి వస్తుంది. హరే కృష్ణ. చూడండి, ముద్ర వేయకండి. ఇంతకుముందు ఉన్న భక్తులు ఇప్పుడు అంత క్లారిటీగా లేరు అంటే చూడండి, ఇప్పటికీ ఉన్నారు. చాలా మంచి మంచి భక్తులు ఉన్నారు, మంచి క్వాలిటీస్ ఉన్న భక్తులు ఉన్నారు. ఎవరైతే చాలా ఎక్కువ సంవత్సరాలను చేస్తూ భక్తి మార్గంలో ఉన్నారు. ఒక్క విషయం నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నానంటే, ఇస్కాన్లో ఉన్న ప్రతి ఒక్క భక్తులు అందరు సమానమని చూడకండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ డ్రెస్ వేసుకొని తిలకం మాల పెట్టుకొని జపం చేస్తూ ఉంటే అతను జడ్జి చేయకండి. అతను కొత్త భక్తుడై ఉంటాడు, లేదంటే ఇంకా దీక్ష తీసుకొని ఉంటాడు. దీక్ష తీసుకొని కూడా ట్రైనింగ్ అవ్వని వాళ్ళు చాలామంది ఉంటారు. దీక్ష తీసుకొని కూడా మనకెందుకు, ఎందుకంటే అందరు బయట వాళ్ళలాగానండి, బయట నుంచి వచ్చాం కదా. కొన్ని రోజులు ఉంటారు, 1 year 2 years బాగా చేస్తారు, తర్వాత డల్ అయిపోతారు. అంత ఈజీ కాదు భక్తి చేయడం కూడా, ఛాలెంజింగ్. పొద్దున ఉదయం లేవంటే చాలామంది లేవరు. ఇస్కాన్ వాళ్ళు ఉదయం లేవట్లేదు, లేదు. ట్రైనింగ్ సెంటర్ అండి, ట్రైనింగ్ సెంటర్లో లెవెల్స్ ఉంటాయి కదా, 1 2 3 4 5 6. సో హై లెవెల్లో ఉన్న డివోటీస్ కూడా ఉంటారు. ఇప్పటికి కూడా శిల ప్రభుపాద శిష్యులు ఉన్నారండి. సో వాళ్ళు ఇప్పటికి కూడా మంగళారతులు ఇస్తారు. దాంట్లో మా గురుగారు 86 years ఇప్పుడు కూడా లేస్తారు, జపం చేస్తారు, మంగళారతి, వండర్ఫుల్. సో హై లెవెల్ ఇంటలెక్చువల్ డివోటీస్ ఉన్నారు, చాలా హై స్టాండర్డ్ డివోటీస్ ఉన్నారు. శిల ప్రభుపాద డిసైపుల్స్ చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా, అందరు కూడా హై స్టాండర్డ్లో ఉన్నారు. సో మనం ఏం కావాలి, వీళ్ళ టీచర్స్ ఎవరు హై స్టాండర్డ్లో ఉన్న టీచర్సా కాదా చూడండి. స్టూడెంట్స్ చూసుకుంటే ఇప్పుడు మీరు స్కూల్ కాలేజ్ వెళ్తారండి, ఆ స్టూడెంట్స్లో డల్లర్స్ ఉంటారు, మధ్యలో చదివే వాళ్ళు ఉంటారు, ఎక్దమ్ హై ఇంటలెక్చువల్స్ ఉంటారు స్టూడెంట్స్. సో మీరు ఎలా జడ్జ్ చేస్తారండి? వీళ్ళెవరో బయటకు వచ్చేసి భార్యల్ని చిత్రహింసలు పెడుతున్నారు. కామన్ సెన్స్ అండి, బయట వాళ్ళే. ఇంకేంటి, ఇస్కాన్లో ఉండి వచ్చినంత మాత్రం ఏం మార్పు రాదు. మార్పు రావాలంటే అక్కడ కూడా సాధన చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. ఇలా తిలకం పెట్టేసి మాల పెట్టేసి, ఇప్పుడు తిరుపతికి వెళ్తారు, అన్నవరం వెళ్తాము, ఎక్కడికి వెళ్తారు, శిక్షణ వెళ్తాం, అక్కడ బొట్లు పెడతారు కదా, బొట్లు పెట్టేసి సెల్ఫీ దిగేస్తారు. ఇంటికి వచ్చాక మార్పు వస్తుందా? రాదు. 4-5 రోజులు మనం దీక్ష చేస్తాం, అయ్యప్ప స్వామి దీక్ష కానీ, హనుమాన్ దీక్ష కానీ, రామమాల దీక్ష కానీ చేసిన తర్వాత మొత్తం జీవితంలో మార్పు వస్తుందా? రాదు. కొంతవరకు వస్తుంది, మంచిగా అనిపిస్తుంది, కొన్ని విషయాలు వదిలేస్తున్నారు, మెల్లిమెల్లిగా డెవలప్ అవుతుందండి. ఆ విధంగా ఇస్కాన్లో కూడా ఈయన భార్యలు చిత్రహింసలు పెడుతున్నారు కాబట్టి కొద్దిమంది మీరు అంటున్నారు, ఆ కొద్దిమంది కూడా బయట వాళ్ళని అనుకోండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాయి కృష్ణ గారు. Here I give clarification. ISKCON organization philosophy is based on Gaudiya Vaishnava Siddhanta. So based on that, they only accept Bhagavad Gita from Gaudiya Vaishnava Paramparacharyas. So their Bhagavad Gita is based on Srila Prabhupada writings. Based on that, they would not accept other Gitas written by other Purvacharyas on the other Parampara. Thank you అండి. క్లియర్. ఎందుకంటే మనం కనెక్ట్ అయినాం కదా, మనం బయటి వాళ్ళం. సో బయటి వాళ్ళు ఈ 4 సాంప్రదాయాల్లో ఒక సంప్రదాయం ఉంది కదా, బ్రహ్మ సంప్రదాయం, మధ్వాచార్య, గౌడియ సంప్రదాయం నుంచి వస్తున్నది ఈ భగవద్గీత. చాలు, సఫిషియెంట్ నాలెడ్జ్ మనకు ఉందా లేదా ఇంపార్టెంట్. సో ఎవరైతే చూడండి ఇప్పుడు జాయిన్ అయ్యారు, మిడిల్లో ఉన్నారు, ఈ భగవద్గీత సఫిషియెంట్, అర్థం చేసుకో. సో ఇంకా ఎవరైనా ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే, ఇంకా నాలెడ్జ్ కావాలి, ఎప్పుడైనా ఇలా వాగ్విధానం చేయడానికి కానీ ఆన్సర్స్ ఇవ్వడానికి కావాలి అంటే వేరే బుక్స్ చదవాల్సి వస్తుంది. అప్పుడు చదివి ఇది అది కంపేర్ చేసి ఏంటి అంత అవసరం లేదు కదా. ఇప్పుడు పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్లో మీరు ఒక పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూట్స్లో శిక్షణా కేంద్రంలో జాయిన్ అయ్యారు, పర్ఫెక్ట్ టీచర్స్, పర్ఫెక్ట్ బుక్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఇంకా వేరేదేం అవసరం ఉంది? అవసరం లేదు. ఇక్కడ అంతా ప్రభుపాద అంతా ఇచ్చేశారు, 100% ఉంది ఇక్కడ మనకి. అందుకని చదవరు. ఉన్నాయి పరంపర, ఏ పరంపర కనెక్ట్ అయితే అది చదవండి చాలు. ఎందుకంటే కలియుగం కదండి, జస్ట్ చెప్తున్నాను, కలియుగం, టైం తక్కువ, మనకంతా మన బుక్సే చదవడం చాలా కష్టం కదా. చాలామంది ప్రభుపాద రాసిన శ్రీమద్ భాగవతం చదవాలంటే 10 సంవత్సరాలు పడుతుందండి. 10 సంవత్సరాలు ఓన్లీ భాగవతం. భగవద్గీత ఇంకా చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి, చైతన్య చరితామృతం ఉంది, ఇవన్నీ చదవాలంటే రౌండ్ ఫిగర్ 20 years పడుతుంది. ఇంకెక్కడ టైం అండి వేరే ఆచార్యులు చదివేది. సో ఒక ఆచార్య దగ్గర వెళ్ళినప్పుడు కంప్లీట్గా నేర్చుకోండి, కంప్లీట్గా సరెండర్ అవ్వండి.
కంప్లీట్గా అడగండి. ఇది కొంచెం అది కొంచెం ఇక్కడ కొంచెం ఎక్కడ చేసుకుంటే అంత కిచిడి అయిపోతుంది. ప్యూర్గా ఉండండి. అప్పుడు ఆచార్య భావన ఏంటి, ఆచార్య సిద్ధాంతం ఏంటి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మనకి, అప్పుడు మనం వాళ్ళు చెప్పేది గ్రహిస్తాము. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి సాయి కృష్ణ గారు. నెక్స్ట్ నంది విద్య. అంత బాగుంది, మీరు వ్యాస భగవాన్ రాసిన భగవద్గీతని మాత్రమే ప్రమోట్ చేయాలి, అదే అసలైన భగవద్గీత. అంతే కాదు, మీరు కృష్ణ భగవానుని గౌరవించినట్లే రాముని గౌరవించాలి. అందుకే కృష్ణ భగవానుని లాగే రాముడు మొదలైన దశావతారాలు విష్ణు భగవానునివే. అయ్యో వీళ్ళకి బహుశా మీరు